ఆంధ్ర కింగ్ తాలూకా మరి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సినిమానే ఒక సినిమా స్టైల్ గురించి, సినిమా ఫ్యాన్ గురించి, హీరో గురించే ఉంది కాబట్టి. సో మరి ఈ సినిమా చూసిన తర్వాత చెప్పేవాళ్ళు రివ్యూస్ చెప్తా ఉన్నారు. బట్ మీకు ఎట్లా అనిపించింది? సో ఖచ్చితంగా అసలు సినిమా హీరోలు వీళ్ళంతా ఎవరు, వీళ్ళని అంత స్థాయికి తీసుకువెళ్ళింది ఎవరు అంటే ఫ్యాన్స్. మామూలుగా అనుకుంటారు సినిమా హీరోలు మన మీద కష్టపడ్డాం, సంపాదించామని చెప్పి. బట్ వాళ్ళని చూసి వాళ్ళని ప్రతిసారి వాళ్ళ ఇమేజ్ పెంచేలా చేస్తుంది మాత్రం ఫ్యాన్స్. సో అది చెప్పడానికే ఏదైతే ఆ పాయింట్ ఉందో అది చెప్పడానికి డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు. ఒక ఫ్యాన్ని ఎప్పుడైనా ఒక హీరో వచ్చి మీట్ అవుతాడు, ఎప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎగబడతారు హీరోతో ఫోటోల కోసం, సెల్ఫీల కోసం. సో ఇప్పుడైతే మరీ పిచ్చి ముదిరిపోయింది. అసలు ఎవరన్నా చిన్న టిక్ టాక్ సెలబ్రిటీ కనపడినా కూడా వాళ్ళతో ఫోటో కోసం ఎగబడే రోజులు వచ్చేసినాయి అనమాట. సో ఇది వరకు ఎట్లా ఉండేదంటే అంటే అసలు ఈ సెల్ ఫోన్లు ఇవి రానప్పుడు అసలు హీరోని ఎక్కడో దూరం నుంచి చూస్తేనే వాళ్ళ ఫ్యామిలీతో అంతా చెప్పుకుని ఊరంతా అంటే ఎవరన్నా ఒక వ్యక్తి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ స్కూల్లో వాళ్ళకి, వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి, ఊరందరికీ నేను ఆ హీరోని చూశాను, నేను అంత గొప్పవాడిని అంటే చూస్తేనే గొప్ప అనుకునే స్థాయిలో ఉండేదన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనుషులకి రాను రాను వాల్యూలు తగ్గిపోతున్నాయి. సో స్టార్స్కి కూడా వాల్యూలు తగ్గిపోతున్నాయి అనమాట. జస్ట్ ఒక ఫోటో తీసుకుంటే వాళ్ళు మనిషే కదా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది జనాలకి. ఇదివరకు స్టార్ ఫీలింగ్ వేరుండేది. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో అసలు ఒక హీరో వచ్చి ఒక ఫ్యాన్ని కలిస్తే అది అతను ఎలా ఫీల్ అవుతాడు, సో అతను కలవాల్సిన హీరో ఏం చేశాడు అనేది సినిమా అనమాట. సో ఓవరాల్గా ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ గారి పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, అసలు నిజంగా హీరోయిన్ కంటే ఆయన అందంగా ఉన్నాడని చెప్పొచ్చు. సో అంత న్యాచురల్గా ఉంటారు మనిషి, ఆయన కలర్ కానీ, స్కిన్ టోన్ కానీ. సో అసలు రామ్ గారు స్క్రీన్కే అందం తీసుకొచ్చారు అనమాట. ఆయన మాట తీరు కానీ, ఆ గోదావరి అసలు ఆయన మాటలు కానీ, సినిమాలో ఒక అభిమానిగా అతను నటించే తీరు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో సినిమా మొదలే ఊళ్ళో ఒక సినిమా థియేటర్ దగ్గర మొదలవుతుంది అనమాట. హీరో గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక అభిమాన, ఉపేంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక అభిమానం అనమాట. సో అభిమాన ఫ్యాన్స్ ప్రెసిడెంట్. సో అతని గురించి ఉపేంద్ర గారు స్టోరీ తెలుసుకుని ఆయన కలవడానికి వస్తారు. సో అదే సినిమా. సో ఎందుకంటే ఎక్కువ రివీల్ చేయకూడదు ఏంటి సినిమా ఏంటనేది. అలాగే హీరోయిన్తో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. సో సినిమా అంతా కూడా హీరోయిన్తో లవ్ గురించే మొత్తం. చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది హీరో. సో చూసేటప్పుడు ఎక్కడ కూడా బోర్ అనిపించకుండా చాలా కూల్గా, అంటే ఈ సీజన్ వల్లనో ఏమో కానీ చాలా కూల్గా అనిపించింది సినిమా చూస్తుంటే. సాంగ్స్ వివేక్ మెర్విన్ గారు మ్యూజిక్, సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు. ఇంకా డైలాగ్స్ మహేష్ బాబు గారు అయితే డైలాగ్స్ అద్భుతంగా రాశారు. సో ఆయన ఇంతకుముందు మిస్టర్ శెట్టి, మిస్ పోల్ శెట్టి ఆ సినిమా తీశారనమాట. సో ఆయనకి ఇది రెండో సినిమా. సో దానికన్నా అద్భుతంగా డైలాగ్స్ రాసుకున్నారు దీంట్లో. సో ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషనల్ కానీ, అంటే ఎంత రాతి గుండెతో ఉన్న వాళ్ళైనా సరే, అభిమానులుగా ఉన్నవాళ్ళు, మహేష్ బాబు అభిమానులైనా, పవన్ కళ్యాణ్ అభిమానులైనా, చిరంజీవి, బాలకృష్ణ, ఈ రోజు వచ్చిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎవరి అభిమానులైనా కూడా సో అరే మనం ఇలాంటి రోజు ఒకటి గడిపామరా, మన హీరోతో ఇలాంటి మూమెంట్ ఒకటి ఉందరా, కనీసం ఒక్క మూమెంట్ అయినా వాళ్ళకి మ్యాచ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా స్క్రీన్ మీద మనం చూసుకున్నట్టు ఉంది అని ఎలా ఫీల్ అవుతారు. సో ఇక ఆబ్వియస్లీ ఫ్యామిలీస్ కూడా నచ్చుతారు. ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేదు. చాలా నీట్గా ఒక పల్లెటూరు వాతావరణంలో మంచి సినిమా తీశారు. రామ్ గారి స్టార్డమ్కి, ఆయన ఫిల్మోగ్రఫీకి ఇది ఒక మంచి సినిమా అవుతుంది ఖచ్చితంగా. సో ఇక ఏం చెప్పినా డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన రాసిన విధానం కానీ, తీసిన విధానం కానీ చాలా చక్కటి సినిమా తీశారు. అంతకుముందు వచ్చిన నేనింతే కానీ, ఒక విచిత్రం కానీ, ఇలాంటి సినిమా గురించి చెప్పే సినిమాలు చాలా ఫెయిల్ అయినాయి. కానీ రామ్ గారు చాలా ప్రిపేర్డ్గా దిగారనమాట మంచి కథతో. సో మరి ఈ వీకెండ్కి అయితే రామ్ గారిదే అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చే అఖండ లోపు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత చేస్తుంది అనేది ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ నడుస్తుంది ఓవర్సీస్ నుంచి కూడా. సో మరి చూద్దాం ఇంకా అలా ముందు ఎంత రేంజ్లో ఈ సినిమా ఆడుతుంది, రామ్ గారికి ఎంత మంచి పేరు తెస్తుంది.